హోలీ ఆనందాల కేలి అంటాము. హోలీ రంగుల పండగ. మన దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. వసంతకాలంలో వచ్చే ఈ హోలీ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారు. ప్రవాస భారతీయులు సైతం విదేశాలలో ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. మన పురాణాల ప్రకారం ఈ పండుగ సత్యయుగం నుంచే జరుపుకుంటున్నట్లు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ అని, కాముని పున్నమి అని, డోలికోత్సవం లేదా వసంతోత్సవం అని, కళ్యాణ పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి, పురాణాల్లో ఉన్న విభిన్న కథల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రహ్లాదుడు హరిభక్తుడు. అతని తండ్రి రాక్షసరాజైన హిరణ్యకశపుడు హరి విరోధి. హరిభక్తి మానుకోవాలని ప్రహ్లాదునికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ కొడుకు వినలేదు. దాంతో కొడుకుని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశపుడు. అప్పుడు తన రాక్షస సోదరి అయిన హోలికను పిలిచి ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని కోరతాడు. దీంతో హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక అనే రాక్షసి మాత్రం ఆ మంటల్లో దహించిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు అనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. మరునాడు ఉదయం రంగులు చల్లుకొని హోలీ పండుగను జరుపుకుంటారు. ముందు రోజు రాత్రి హోలికా దహనం చేయటం, మరునాడు ఉదయం రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ ఆడటం అనే అంశంలో కొంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది. శాస్త్ర ప్రకారం అగ్నిని జ్ఞానాగ్ని అని అంటాం. ఈ జ్ఞానం అనే అగ్నిలో మనలో ఉన్న చెడు గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు, మన మనసును మలినం చేసిన విషయాలు అన్నింటినీ దహింపచేసి మన మనసును ప్రేమ, అనురాగం మొదలగు వాటితో నింపేసుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆనందంగా ఉండాలి అని ఈ పండుగ విశిష్టత మనకు చెబుతుంది. ఉత్తర భారతదేశంలో హోలీ పండుగను డోలా జాత్రగా నిర్వహిస్తారు. దీనినే మనం డోలోత్సవం లేదా వసంతోత్సవం అని కూడా అంటాము. గోకులంలో యశోదాదేవి పాల్గొన పౌర్ణమి నాడే చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యలలో వేసిందంట. అందుకు గుర్తుగా ఉత్తరాది వారు రాధాకృష్ణుల మూర్తుల్ని ఊయలలో ఉంచి ఈ హోలీ నాడు లాలిపాటలు ఆలపిస్తారు. ఊయలని డోలిక అంటారు. అందుకే దీన్ని డోలోత్సవం అని పేరు. అంతేకాకుండా ఈ హోలీ రోజునాడు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని వారు నమ్ముతారు. ఈ హోలీ పండుగను శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన ప్రదేశాలైన మధుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మధుర మీనాక్షిదేవి తపోదీక్షను చేపట్టి సుందరేశ్వర స్వామిని తన దీక్షతో మెప్పించి ఈ పాల్గొన పౌర్ణమి నాడే వివాహం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో శక్తిమాతల ఆలయాల్లో పాల్గొన పౌర్ణమి నాడు కళ్యాణి వ్రతాన్ని నిర్వహిస్తారు. అందుకే ఈ హోలీని కళ్యాణ పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తారు అని మనకు విష్ణు పురాణం చెబుతుంది. హోలీ పండుగ గురించి వేరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడి గురించి చెబుతుంది. పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని తపస్సు చేసింది. ఆమెకు సహాయం చేయాలని, శివుని తపస్సును భంగపరచాలి అని కాముడు శివునిపై పూలబాణం వదిలాడు. దాంతో శివునికి కోపం వచ్చింది. తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుణ్ణి బూడిద చేశాడు. కామదేవుని భార్య అయిన రతీదేవి కోరిక మేరకు శివుడు కామదేవుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియచేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన పాల్గొన పౌర్ణమి నాడు జరిగిందని,
అందుకే హోలీ పండుగను కాముని పున్నమి అని అంటామని కూడా చెబుతారు. ఇవి హోలీ వెనుక ఉన్న కథలు. కథ ఏదైనప్పటికీ హోలీ నాడు అందరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకుందాం. అందరూ ఆనందంగా ఉండాలని హోలీ పండుగ మనకు తెలియచేస్తుంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు.